శ్రీశైలం డ్యాం గేట్లను అధికారులు ఎత్తనున్నారు. 4 గేట్లను 12 అడుగుల మేరకెత్తి దిగువన నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేయనున్నారు. ఇరిగేషన్ అధికారుల ఆధ్వర్యంలో గేట్లను ఎత్తుతున్నారు అధికారులు. గేట్లను ఎత్తే ముందు అధికారులు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించనున్నారు. ఎగువన ఇటు జూరాల అటు తుంగభద్ర నుంచి దాదాపు 4.5 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలంలోకి వచ్చి చేరుతోంది. మరో 30 టీఎంసీలైతే శ్రీశైలం పూర్తి స్థాయిలో నిండనుంది. ఇక అటు సాగర్ లో ప్రస్తుతం 120 టీఎంసీల వాటర్ ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312.05 టీఎంసీలుగా ఉంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్, శ్రీశైలం డ్యాం గేట్లు మరి కొద్దిసేపట్లో తెరుచుకోనున్నాయి. ఎందుకంటే ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం ఉధృతంగా వస్తోంది శ్రీశైలం డ్యాం కు. ఈ నేపథ్యంలో శ్రీశైలం డ్యాం గేట్లు రేపు ఎత్తుతారని భావించినప్పటికీ కూడా ఇంకా మరి గంటలో ఈ రోజు ముందుగానే ఒక రోజు ముందుగానే డ్యాం గేట్లు ఎత్తేస్తున్నారు. ఎందుకంటే ఈ ఏడాది కృష్ణా బేసిన్ లో నీటి ప్రవాహం పెరగడంతో శ్రీశైలం గేట్లు ఎత్తుతారని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. జూలై చివరి నాటికి గేట్లు ఎక్కుతారని, అంటే ఇంట్లో భారీగా వస్తున్నా కూడా జూలై చివరి నాటికి డ్యాం పూర్తి స్థాయిలో ఎక్కుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఈ రోజుకే చాలా టీఎంసీలు నీరు వచ్చి చేరుకుంది. ఇప్పటికే 885 డ్యాం పూర్తి స్థాయి అడుగులైతే 879.80 అంటే దాదాపు 880 అడుగులకు శ్రీశైలం డ్యాం చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఇక కేవలం ఇంకా 5 అడుగులు మాత్రమే శ్రీశైలం డ్యాం నిండాల్సింది. అలాగే 215 టీఎంసీలు పూర్తి సామర్థ్యం అయితే 179 టీఎంసీలు, దాదాపు 180 టీఎంసీలు అనుకుంటే 36 టీఎంసీలు మాత్రమే కేవలం ఇంకా శ్రీశైలం డ్యాం కు చేరుకోవాల్సింది. ఈ 30 టీఎంసీలు కూడా ప్రతిరోజు కూడా దాదాపు 30 టీఎంసీలు శ్రీశైలం డ్యాం చేరుకుంటుందని అధికారులు అంచనా వేశారు ప్రతిరోజు కూడా. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కల్లా ఈ 30 టీఎంసీలు చేరుకుంటే దాదాపు ఆల్మోస్ట్ శ్రీశైలం డ్యాం పూర్తిగా నిండినట్లయితుంది. అయితే ఆ ఇంట్లో వస్తున్న ఆధారంగా శ్రీశైలం డ్యాం ఎక్కువగా ఓవర్ఫ్లో కాకోకుండా ఈ రోజు గేట్లు ఎత్తేలాగా అధికారులు అన్ని సన్నాహాలు చేసుకుంటున్నారు. మరి కాసేపట్లో శ్రీశైలం డ్యాం గేట్లను కూడా ఎత్తే పరిస్థితులు కూడా మనం ఇక్కడ డ్యాం వద్ద చూస్తున్నాము. మొత్తంగా ఈరోజు శ్రీశైలం డ్యాం ప్రాజెక్టుకు 3,10,584 క్యూసెక్కులు జూరాల స్పిల్వే నుంచి, అలాగే జూరాల పవర్ హౌస్ జనరేషన్ ద్వారా 18,474 క్యూసెక్కులు, అలాగే సింకేశ్వర జలాశయం నుంచి 1,40,478 క్యూసెక్కులు, టోటల్ గా 4,69,536 క్యూసెక్కులు శ్రీశైలం డ్యాం కు ఇన్ఫ్లోగా వస్తుంది. ఇక కుడి ఎడమ జల 23,140 క్యూసెక్కులు ఏపీ పవర్ హౌస్ జనరేషన్ ద్వారా, అలాగే తెలంగాణ పవర్ హౌస్ లెఫ్ట్ సైడ్ పవర్ హౌస్ జనరేషన్ ద్వారా 35,315 క్యూసెక్లను నాగార్జున సాగర్ కు వదులుతున్నారు పవర్ జనరేషన్ ద్వారా మాత్రమే. అయితే ఈ రోజు క్రస్ట్ గేట్లను, అంటే శ్రీశైలం క్రస్ట్ గేట్లను మరి కాసేపట్లో ఎత్తితే భారీ స్థాయిలో నాగార్జున సాగర్ కు ఇంట్లో చేరుకునే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది. రెహనా, శ్రీశైలం అంటే నాగార్జున సాగర్ కు ఇన్నాళ్ళు ఇంట్లో లేదు, మామూలు డెడ్ స్టోరేజ్ లో ఉండేది నాగార్జున సాగర్. గత వారం రోజులుగా శ్రీశైలం డ్యామ్ లో పవర్ హౌస్ చేస్తూ పవర్ జనరేషన్ చేస్తూ నీటిని దిగువ వదులుతున్నారు కాబట్టి నాగార్జున సాగర్ కు ఇంట్లో రాబట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ కైతే ఇటు తుంగభద్ర డ్యామ్ నుంచి, అలాగే జూరాల డ్యామ్ నుంచి, సింకేశ్వర డ్యాం నుంచి వరద ఉధృతి బాగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం డ్యాం ఈ రోజుకే పూర్తిగా గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. మొత్తంగా ఇప్పుడు పోతిరెడ్డిపాడుకు కూడా నీరు హంద్రీనివాస జల స్రవంతి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జలాలు ఎత్తిపోసి ఇక్కడ ఈ రాయలసీమ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు, పల్లెలకు నీటిని మళ్లించాలని కర్నూలు, అనంతపురం జిల్లాల రైతులు కోరుతున్నారు. కాబట్టి ఇప్పుడు శ్రీశైలం జలాశయంకి తెలంగాణ జూరాల ప్రాజెక్టు కూడా కృష్ణా వరద దాదాపు 3 లక్షలకు పైగా క్యూసెక్కులు వస్తోంది. కాబట్టి కర్నూలు జిల్లా సింకేశ్వర నుంచి కూడా ఎక్కువగా 1,50,000 క్యూసెక్కులు పైగా ఇంట్లో కొనసాగుతుంది. కాబట్టి రోజుకు దాదాపు 40 టీఎంసీల వరద చేరుతుందని అధికారులు అంటున్నారు. మొత్తంగా శ్రీశైలం డ్యాం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు అయితే ఇప్పటికే 880 అడుగులకు ప్రస్తుతానికి చేరుకుంటున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అధికారులు మరి కాసేపట్లో డ్యాం క్రస్ట్ గేట్లని ఎత్తేసి దిగువకు నీటిని వదిలే పరిస్థితులు మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం. రెహనా, సాయి ప్రసాద్, అంటే ఇప్పుడు దిగువన నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు కదా, మరి సాగర్ నీటి సామర్థ్యం ఎలా ఉంటుంది?
రెహనా, సాగర్ నీటి సామర్థ్యం కూడా పూర్తి నాగార్జున జలాశయానికి నీటి ప్రవాహం అయితే ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఇక్కడ శ్రీశైలం డ్యామ్ లో రైట్ పవర్ హౌస్, లెఫ్ట్ పవర్ హౌస్ రెండు కూడా మొత్తం పవర్ జనరేషన్ ద్వారా కిందికి దిగుకు నీటిని వదులుతున్నారు. దీంతో సాగర్ కు ప్రస్తుతం అయితే పూర్తి స్థాయి ఇంట్లో 53,774 క్యూసెక్లు సాగర్ కి చేరుకుంటోంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు అయితే ప్రస్తుత నీటి మట్టం 512 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ 312 టీఎంసీలు అయితే ఇప్పటికి 133 టీఎంసీలకు పైగా సాగర్ కు చేరుకున్నట్లు కూడా మనకి ప్రస్తుతం ఉన్న అప్డేట్ బట్టి తెలుస్తుంది. ఇప్పుడు సాగర్ నుంచి అయితే దిగువకు కుడికాల ద్వారా 6,040 క్యూసెక్లు, అలాగే అవుట్ లో ఎస్ఎల్బిసి ద్వారా 400 క్యూసెక్లు మాత్రం దిగుకు వదులుతున్నారు. క్రస్ట్ గేట్లు అయితే నాగార్జున సాగర్ కు ఎత్తి విడుదల చేయడం లేదు. అవుట్ లో అయితే క్రస్ట్ గేట్ల ద్వారా లేదు. అయితే నాగార్జున సాగర్ ద్వారా నీటి విడుదల రేపు గానీ ఎల్లుండి గానీ జరిగే అవకాశం మనకి తెలుస్తోంది. పరిస్థితులు కూడా ప్రస్తుతం అలాగే కనిపిస్తున్నాయి. ఎందుకంటే శ్రీశైలం క్రస్ట్ గేట్లను ఎత్తి నీరు దిగువకు వదిలితే నాగార్జున సాగర్ కు భారీ స్థాయిలో ఇన్ఫ్లోలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేవలం పవర్ హౌస్ జనరేషన్ ద్వారా మాత్రమే నాగార్జున సాగర్ కు ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఇప్పుడు శ్రీశైలం క్రస్ట్ గేట్ల ద్వారా వస్తే ఎక్కువగా ఇన్ఫ్లో వస్తుంది కాబట్టి నాగార్జున సాగర్ డ్యామ్ నీటి మట్టం కూడా భారీ స్థాయిలో పెరిగే అవకాశం కూడా మనకి కనిపిస్తోంది. కాబట్టి నాగార్జున సాగర్ నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను కూడా ప్రస్తుతం అప్రమత్తం చేస్తున్నారు. ఈ శ్రీశైలం డ్యామ్ పరివాహక ప్రాంతాల్లోనూ అలాగే నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ పక్క ఎవరు చేపల వేటకు వెళ్ళరాదు, అక్కడ ఎవరైనా నివాసాలు ఏర్పరచుకుంటే అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా కూడా అధికారులు ఈ రోజు ఉదయాన్నే హెచ్చరికలు జారీ చేశారు. ఆ విధంగా అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. రెహనా. ఓకే సాయి బ్రదర్స్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. దిగువన నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేశారు. ఇరిగేషన్ అధికారుల ఆధ్వర్యంలో గేట్లను ఎత్తారు అధికారులు. ఇక గేట్లను ఎత్తే ముందు అధికారులు ప్రత్యేకంగా పూజలు కూడా చేశారు. ఇక ఎగువన ఇటు జూరాల అటు తుంగభద్ర నుంచి దాదాపుగా 4.5 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలంలోకి వచ్చి చేరుతోంది. ఇక మరో 30 టీఎంసీలు అయితే శ్రీశైలం పూర్తి స్థాయిలో నిండిపోనుంది. ఇక అటు సాగర్ లో ప్రస్తుతం 120 టీఎంసీల నీళ్లున్నాయి. సాగర్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312.05 టీఎంసీలుగా ఉంది. మొత్తానికి శ్రీశైలం గేట్లనైతే అధికారులు ఇరిగేషన్ అధికారుల నేపథ్యంలో వాళ్ళ ఆధ్వర్యంలో ఎత్తేయడం జరిగింది. సో అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఒకసారి మళ్ళీ సాయి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. సాయి ప్రసాద్. రెహనా, ఇప్పుడైతే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఎందుకంటే పర్యాటకులు కానివ్వండి, చాలా మంది ప్రకృతి ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎప్పుడెప్పుడు ఎక్కుతారా అని చెప్పేసి. మీరు ఈ వర్షాకాలంలో చాలా రమణీయంగా ఉంటుంది ఆ శ్రీశైలం పరిసర ప్రాంతాలు కానివ్వండి, ఆ డ్యామ్ పరిసర ప్రాంతాలు కానివ్వండి. డ్యామ్ గేట్లు ఎత్తితే అదొక అనుభూతి ప్రకృతి ప్రేమికులకు కానివ్వండి, పర్యాటకులకు కానివ్వండి. ఎందుకంటే శ్రీశైలం డ్యామ్ నిర్మాణమే ఒక డిఫరెంట్ గా ఉంటుంది. శ్రీశైలం నిర్మాణమే వేరే విధంగా ఉంటుంది. ఆ కట్టడం నీరు విడుదల చేసినప్పుడు ఆ దృశ్యాన్ని చూడాలంటేనే 2 కళ్ళు చాలు అనమాట. ఆ దృశ్యాన్ని చూసేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది ఎప్పుడెప్పుడు శ్రీశైలం గేట్లను ఎత్తుతారా అని ఎదురు చూస్తున్నారు. కాసేపటి కిందటే శ్రీశైలం గేట్లను ఎత్తేయడం కూడా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ దృశ్యాలను చూడడానికి చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి, తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి కూడా చాలా మంది పర్యాటకులు ఇప్పటికే శ్రీశైలం డ్యామ్ వద్దకు చేరుకున్నారు. ఈ రోజు ఉదయం డ్యామ్ గేట్లు ఎత్తుతారని సమాచారం తెలుసుకున్న వారందరూ కూడా సుదూర ప్రాంతాల నుంచి వారి రవాణా సౌకర్యాల ద్వారా శ్రీశైలం డ్యామ్ వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం అయితే శ్రీశైలం డ్యామ్ వద్ద పర్యాటకుల సందడి అయితే బాగా కనిపిస్తుంది.
శ్రీశైలం డ్యామ్ పూర్తి సామర్థ్యం అంటే ఇప్పుడు 885 అడుగులు అయితే ఇప్పటికీ 882కు అంటే కేవలం 3 అడుగులు మాత్రమే శ్రీశైలం డ్యామ్ పూర్తిగా నిండాల్సి ఉంది. ఇది కూడా పూర్తిగా నిండితే 885 అడుగులు కూడా మొత్తం గేట్లను ఎత్తే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 182.6050 టీఎంసీలు నీరు వచ్చి చేరింది. 879 అడుగులు 882 అడుగులకు ఇప్పటికీ ఉంది. 882 అడుగులకు గానీ ఇప్పుడు గేట్లు ఎత్తినట్లు మనకి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి తెలుస్తోంది. గత సంవత్సరం అయితే కేవలం 808 అడుగుల్లో 0.900 అడుగులకు మాత్రమే శ్రీశైలం డ్యామ్ కు నీరు చేరుకుంది. కేవలం 33.76 టీఎంసీలు మాత్రమే గత సంవత్సరం శ్రీశైలం డ్యామ్ కు ఇన్ఫ్లో వచ్చింది. కాబట్టి గేట్లు ఎత్తి కిందికి నీటిని వదిలే అవకాశం లేకపోయింది. గత 2-3 ఏళ్లుగా కూడా శ్రీశైలం డ్యామ్ కు ఎలాంటి ఇన్ఫ్లోలు ఇటు తుంగభద్ర నుంచి కానీ ఇటు తెలంగాణ జూరాల నుంచి కూడా ఎలాంటి ఇన్ఫ్లోలు లేకపోవడంతో చాలా ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు వరప్రదాయిని లాగా శ్రీశైలం డ్యామ్ ఉంది. ఇది ఒక ఆధునిక దేవాలయంగా కూడా అందరూ అనుకుంటూ ఉంటారు. ఒక ఆధునిక దేవాలయం ఈ తాగునీటికి ఉభయ రాష్ట్రాలకు వరప్రదాయినిగా శ్రీశైలం డ్యామ్ ఉంది. తాగునీరు అందించేలాగా కూడా శ్రీశైలం డ్యామ్ ఉంది. కాబట్టి శ్రీశైలం డ్యామ్ పైనే ఈ 2 రాష్ట్రాలు కూడా ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాయి. ఎక్కువగా ఈ నీటి పైనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఆ నీటి సౌకర్యం ఏదైతే ఉందో ఆ నీటి సౌకర్యాలను ఇప్పుడు అందరికీ అందించే విధంగా కూడా శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయిలో నిండడం ఇటు ప్రజలకు, అధికారులకు, అలాగే రైతులకు కూడా సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ధంత్రి నివాస్ జల స్రవంతి పథకం ఏదైతే ఉందో అది రాయలసీమ ప్రజలకు సాగునీరు అందించేది. ఆ పథకం ద్వారా కూడా కృష్ణా జలాలు ఎత్తిపోసే పథకము. ఆ పథకం ద్వారా కూడా ఇప్పుడు నీరు చేరే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. అలాగే నిన్ననే పోతిరెడ్డిపాడి ఫ్లడ్ రెగ్యులేటర్ ద్వారా కూడా నీటిని వదిలారు. అందరినీ వసతి సమితి కానీ లేకపోతే తెలుగు గంగా ప్రాజెక్టు కూడా నీటిని వదిలారు. మొత్తంగా చూసుకుంటే శ్రీశైలం డ్యామ్ ఒక వరప్రదాయనిగా ఉంది ఉభయ రాష్ట్ర ప్రజలకు. ఇది వరప్రదాయని కాకుండా ఇప్పుడు పర్యాటక ప్రేమికులకు కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది ఈ దృశ్యాలు. ఇక్కడ మొత్తం ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి మొత్తం చుట్టూ ఎక్కడ చూసినా శ్రీశైలం నల్లమల ఫారెస్ట్ అంతా కూడా చాలా పచ్చగా కనువిందు చేస్తోంది. అలాగే ఈ పచ్చని నల్లమల ప్రాంతం మధ్య ఈ కొండ శిఖరాల మధ్య ఉన్న ఈ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేసే ఆ సమయం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. ఇప్పుడు ఈ కృష్ణమ్మ పరవళ్లను శ్రీశైలం డ్యామ్ నుంచి పరవళ్లు తొక్కుతూ కృష్ణమ్మ కిందికి ప్రవహిస్తూ నాగార్జున సాగర్ వైపు పయనించే దృశ్యాలను చూసి అందరూ మురిసిపోతున్నారు. చాలా మంది ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ కానీ వీడియోగ్రాఫ్స్ కానీ అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం అయితే శ్రీశైలం డ్యామ్ వద్ద ఒక సందడి వాతావరణం నెలకొని ఉంది. రహనా సాయి ప్రసాద్, మీరు చెప్పినట్టు నిజంగానే డ్యామ్ దగ్గర అయితే గేట్లు ఎత్తుతున్నప్పుడు వాటర్ రిలీజ్ అయిన విజువల్స్ నిజంగా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఈవెన్ అక్కడ చాలా మంది పర్యాటకులు కూడా వచ్చినట్టున్నారు. మీరు చెప్పినట్టు చాలా మంది పర్యాటకులు కూడా అలో చేసినట్టున్నారు. అయితే ఇంకా ఎన్ని రోజులు ఈ గేట్లు ఎత్తి ఉంచే పరిస్థితి ఉంటుంది ప్రసాద్? ఇప్పుడు వస్తున్న ఇన్ఫ్లోస్ బట్టి చూసి ఇప్పుడు తుంగభద్ర డ్యామ్ గేట్లు కూడా పూర్తిగా గత 5 రోజుల కిందటే 33 గేట్లను ఎన్ని క్రస్ట్ గేట్లు ఉంటే తుంగభద్ర ప్రాజెక్టుకి 33 క్రస్ట్ గేట్లను ఎత్తి ఈ రోజు వరకు కూడా నీటిని విడుదల చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే కర్ణాటక అలాగే మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో కురుస్తున్న పశ్చిమ కాలంలో కురుస్తున్న వర్షాలకు భారీగా ఇన్ఫ్లో వస్తుంది తుంగభద్రకు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల డ్యాములు కూడా పూర్తి సామర్థ్యంతో నిండిపోయాయి. జూరాల కూడా గేట్లను కూడా ఇచ్చి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో ఇంకా శ్రీశైలం డ్యామ్ కు ఇన్ఫ్లోలు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా 15 రోజుల పాటు శ్రీశైలం డ్యామ్ కు ఇన్ఫ్లోలు రోజు వచ్చే అవకాశం ఉంది. గంటకు ఇన్ఫ్లోలు పెరుగుతాయి. కాబట్టి ఇంకా దాదాపు వారం రోజుల పాటు శ్రీశైలం డ్యామ్ గేట్లు తెచ్చే అవకాశం పరిస్థితులు కూడా ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయి. రత్న